హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి పెళ్లి కూతురు బ్లౌజులు అనమాట. వెనక నెక్ డిజైన్ వచ్చినాయి అనమాట. ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇది చూడండి. హ్యాండ్స్కి ఇలా వచ్చినాయి, వెనక మెడకి ఇలా వచ్చిందనమాట. ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, పొడవు వచ్చేసి 15 ఇంచులు పెట్టేశాను నేను. చూసుకున్నాం ఒకసారి మెడ ఎంత ఉందనేది కొలత తీసుకొని 7.5 వచ్చిందనమాట నాకు. అంటే 3.5 పెట్టాలన్నమాట, డీప్ అవుతుంది కదా. ఇది మధ్యలో మనం ఇక్కడ కుట్టేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇదిగోండి, నేను ఇక్కడ 2.5 పెట్టాలి. నేను 2.5 ఇంచులు పెట్టేశాను అనమాట. 2.5 ఇంచు మెడ, షోల్డర్ వచ్చేసి 3 పెట్టేశాను అనమాట. మొత్తం 6 ఇంచులు పెట్టేశాను పొడవు మొత్తం. చంక దింపు వచ్చేసేసి 5.5, కింద మెడ నడుము వచ్చేసి 5 పెట్టేశాను అనమాట. మామూలుగా మనం బ్లౌజ్ కొలత ఎలాగో అలాగే వేసుకోండి. డ్రాయింగ్ కూడా అలాగే గీసుకోనండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్నట్లయితే ఆది జాకెట్ ఒకలాగా ఇలా చూసుకొని, సన్నగా ఉంటుంది కదా, కొంచెం ఖర్చు పెట్టేస్తున్నాను అనమాట. ఉన్న దాని మీద ఇంకా ఖర్చు పెట్టేస్తున్నాను. మా ఛానల్కి మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు 96 మంది సబ్స్క్రైబ్ చేశారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను నేను. అది మెడ కట్ చేసుకోమాకండి. ఇది హ్యాండ్ వచ్చేసి ఒక హ్యాండే కట్ చేస్తున్నాను, ఇంకో హ్యాండ్ బుట్ట పెడదామని చెప్పేసి. అమ్మాయి హైట్ ఉంటుంది అన్నమాట. మనకు బార్డర్ ఇచ్చారు కదా, దానికి నెక్ ఎంత ఉందనేది ఒకసారి కొలత తీసుకొని దాన్ని బట్టి కూడా మనం హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇచ్చిన బ్లౌజుల డిజైన్ బట్టి మన హ్యాండ్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ 10.5 వచ్చింది నాకు. 10.5 పెట్టుకున్నాను. ఖర్చుకి ఒక 1/2 ఇంచు. 10.5 అంటే కిందకి డౌన్ వచ్చేసి 5.5 పెట్టుకోవాలి. నేను ఇక్కడ 6.5 పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా క్రాస్ తీసేయండి. చాలా చేతి లూజ్ వచ్చేసి చూడండి ఎంత ఉందనేసి. ఇది ఇలా డ్రాయింగ్ వేసుకోవడమే. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. లో షేప్ వచ్చేసి 1/2 ఇంచ్ సరిపోద్ది. చూడండి, అని చెప్పాను కదా. ఇదిగో చూడండి, హ్యాండ్ వచ్చేసి 10.5. పైన నేను కొంచెం బుట్ట అంటున్నాను కదా, ఒక 2.5 ఇంచులు పెట్టేసుకున్నాను. చిన్న బుట్ట పైన ఒకటి, కింద కూడా చిన్న బుట్ట అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, జలుబు బాగా చేస్తుంది అన్నమాట. వర్షాలు, ఒకటే వర్షం వారం రోజుల నుండి కూడా. ఇదిగోండి, పైన బుట్ట ఇలాగా, ఇది కింద కూడా ఇలాగ చిన్న బుట్ట అన్నమాట. కొంచెం బాగుంటుంది అని చెప్పేసి కొడుతున్నాను అన్నమాట. ఇటు వేసుకున్నా మనకి క్రాస్ రావాలి కాబట్టి క్రాస్గానే వేసుకోండి. వెనక మనకు మెడ కట్ చేసుకోలేదు కదా, కట్ చేసుకున్నాను నేనండి. ఇది ఇలా పెట్టుకోండి.
నిన్న 2 మోడల్ కుట్టా ఫ్రెండ్స్. అవి వీడియో తీసి పెట్టడానికి నిన్న కరెంటే లేదు ఫ్రెండ్స్, ఛార్జింగ్ లేదు ఫోన్లో, అందుకని పెట్టలేదన్నమాట. ఈసారి తప్పనిసరిగా అవి కుట్టేటప్పుడు తప్పనిసరిగా పెడతాను ఫ్రెండ్స్. లో షేప్కి ఇది ఇలాగా కొంచెం అక్కడ వేసుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ నుంచి వీడియో చెప్తూనే ఉన్నా కదా ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఇది ఇటు నుంచి మనం కట్ చేసుకోకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చంకా దగ్గర నుండి మీరు పైన షోల్డర్ దగ్గర కట్ చేసుకోనండి, సరిపోయింది. ఎదర ఇది నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇది ఇటు నుంచి కట్ చేసుకోండి, మీకు చాలా నీట్గా వస్తుంది అన్నమాట. కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రీల్స్ ఏవేవో పిచ్చి పిచ్చిగా చేసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కానీ ఇలాంటి యూజ్ అయ్యే వాళ్ళకి మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తీసుకొని 2.5 సరిపోతుంది. ఇది మనకి కొలత తీసుకోనక్కర్లేదు. ఇది ఇక్కడ పైన షోల్డర్ మడతీసే దాన్ని బట్టి మనకి కింద కూడా ఇక్కడ మన ఎదర ఇది వస్తుంది అన్నమాట. చిన్న టక్స్ ఇలా పెట్టుకోండి, అయిపోయింది. ముందు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం చూడండి, ఇలా హ్యాండ్స్ వచ్చింది కదా. వర్క్ బాగుంది కదా ఫ్రెండ్స్, మనం మధ్య వర్క్ తీసుకున్నట్లాగే ఉంది. డిజైన్ బ్లౌజ్కే వచ్చింది ఫ్రెండ్స్, మగ్గం వర్క్ ఏ వేయించలేదు, కానీ చాలా బాగా వచ్చింది. చేసుకోండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం అయిపోయింది. వెనక్కి కట్ చేసుకొని ఇది నెక్ చూసుకోండి ఒకసారి, 32 సార్లు చూసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే కటింగ్ అయిపోయిన తర్వాత రాదు కదా. ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి, తర్వాత కరెక్ట్గా వచ్చిన తర్వాత కట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. ఎదరు కూడా నెక్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా చూసేయండి ఎంత డీప్ ఇచ్చాడో చూడండి. చాలా ఎదర చాలా డీప్ ఉన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. నేను కొంచెం పైకి పెట్టేస్తాను, ఎందుకంటే పైకి ఉండాలి, మరి కిందకుంటే చెస్ట్ కనిపించేలా ఉంటుంది అన్నమాట. ఇది నెక్ చూడండి, 1 ఇంచ్ పైకి పెట్టుకున్నట్లయితే సరిపోతుంది, స్టిచ్చింగ్లో సరిపోతుంది కాబట్టి.
వేరే బ్లౌజ్ అన్నమాట. అది కూడా ఒకేసారి కట్ చేసుకున్నాం. తలంబ్రాలు బ్లౌజ్ అన్నమాట. అది కూడా ఒకేసారి కట్ చేసుకున్నాం. ఇదిగోండి తలంబ్రాల శారీ అన్నమాట ఇది. దీనికి కూడా నెక్ ఇచ్చాడనమాట. ఇలా నెక్లు ఇచ్చినవి బాగున్నాయి ఫ్రెండ్స్. శారీస్ కూడా బాగా నచ్చినాయి అనమాట. ఈ బార్డర్ కట్ చేసుకోండి ఫస్ట్. బార్డర్ కట్ చేసుకున్నట్లయితే మనం హ్యాండ్స్కి బార్డర్ ఇవ్వలేదు కదా, తర్వాత మనం అంతా అయిపోయిన తర్వాత బార్డర్ వేసుకోవచ్చు. నాకైతే పెళ్లి బట్టలు ఈసారి ఇలా వచ్చినాయి ఫ్రెండ్స్. మరి మీకు ఎలా వచ్చినాయి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్స్కి ఇట్లా పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. కంగారు ఏం లేదు ఫ్రెండ్స్, ఒకటికి 2 సార్లు చూసి వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కటింగ్ అయిపోయిన తర్వాత మనకి బార్డర్ సరిగా రావాలంటే రాదు. ఏదన్నా కుట్టు వేరే క్లాత్ వేయాలన్నా అది వేరేలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం తక్కువ అవుతుంది, ఖర్చు నేను ఎక్కువ పెట్టేశాను కాబట్టి ఓకే సరిపోతుంది అన్నమాట. బాగా కూడా అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వగర వేసుకుని అన్నమాట. క్రాస్ రావాలి, క్రాస్ ఎటువైపు వస్తే ఒకసారి చూసి వేసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్ ఎటువైపు వస్తుంది చూసి వేసుకోండి.